మా దగ్గర సబ్స్ట్రక్టర్ లేకపోతే ఇంకోటికి ఇన్ఛార్జ్ ఇస్తాము, ఇవ్వాలి కదా. వేరే హాస్పిటల్ ఇన్ఛార్జ్ నుంచి వీక్లీ ప్రైస్ వచ్చి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఇస్తారు. సరే ఆమె మెటర్నిటీ లీవ్లో ఇక్కడ ఎవరు చూస్తారు? స్టోర్ ఇన్ఛార్జ్ ఇది రోజు ఇలాగే ఇన్ఛార్జ్ మెయింటైన్ అవుతారా? ఇదంతా నిన్న వచ్చిన స్టాఫ్ బాగా దగ్గరికి వెళ్ళి నేను అంత దూరం వెళ్ళి క్లీన్ చేసి తొందర చేయాలి. అన్నసరి ఎక్కువ ఒక హాస్టల్ రన్ చేసింది గవర్నమెంట్ అంటే ఎంతో మంది పిల్లలు మంచిగా ఉండాలి. 9-10 గంటల ప్రాంతంలో స్కూల్లో పిల్లలకి వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను డ్యూటీ టీచర్స్కి మన దగ్గర ఉన్న మెడిసిన్స్ యూజ్ చేయండి చూడాలని చెప్పాను. వాళ్ళు అది వేశారు. మా దగ్గర టీచర్స్ నుంచి వచ్చినటువంటి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది పిల్లలకి. అయినప్పటికీ కొంతమంది పిల్లలకి కొంచెం మోషన్స్ అనేవి వామిటింగ్స్ అయినాయి కాబట్టి ఓన్లీ 4 మాత్రమే వామిటింగ్స్ అయినాయి. మిగతా పిల్లలందరికీ ఎవరికి కూడా వామిటింగ్స్ కాలేదు, బాగానే ఉన్నారు. మోషన్సే కంట్రోల్ కాలేదు. అందులో ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో నేను పిహెచ్సి వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చేసి పిల్లలందరినీ చూసి ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. ఎవరికైతే కొంచెం సివియర్గా ఉందో 24 మందిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా డాక్టర్స్ పరిశీలించి ఒక 6 మెంబర్స్ని మాత్రమే అడ్మిట్ చేసుకున్నారు. మిగతా వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. ఆ 6 మెంబర్స్ కూడా మార్నింగ్ బాగానే ఉన్నారు.